ఓకే సార్. వచ్చేయండి ఎందుకు బ్రో వ్యాపార దిగ్విజయ ప్రాప్తిస్తూ శ్రీశైల మల్లికార్జున స్వామి మహాగణాధిపతి కృపాకటాక్ష ప్రాప్తిస్తూ ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదవక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం విష్ణువే నమః, ఓం విష్ణువే నమః, ఓం దేవదేవాయ నమః, అనంతాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, వైకుంఠరాయ నమః, యజ్ఞేశ్వరాయ నమః, భువనేశ్వరాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ శ్రీనివాసాయ నమః. कामकामायमक्षिं कामेश्वरो वै श्रवणो ददातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ओम यानि गानि च पापात् जन्मान्तरिक्षणे प्रणेशं प्रदक्षिण पदे पदे पापो हम पापकर्म पापात् पापकर्म हम राहिमा कृपया देव शरणागत वत्सल नूतन व्यापारं दोतार धनधान्य प्राप्तिस्तु व्यापार विजय प्राप्तिस्तु व्यापार अनुकूलित प्राप्तिस्तु तदास्तु. ओम राजाधिराजाय प्रसंज्ञसाहिने नमो वयं वै.
నేను ఒకటే పెట్టాను. చాలా సంతోషం ఉంది. నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి చెందుతూ సిటీకి దగ్గరలో ఎంతో డెవలప్ అయింది. ఇక్కడ అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో నేను సుమారు ఒక 30 హోటల్స్ ప్రారంభించాను. అనే డాబాలు ప్రతిదీ కూడా ఒకప్పుడు హోటల్ పీరియడ్ రావాలంటే ఆలోచించేవాడు. కానీ ఈరోజు యూత్ హోటల్ పీరియడ్కి వస్తారు. అనేక మార్పులు. నెల్లూరు అంటే కారం దోశ, ఒక బిర్యానీ, ఒక మంచి భోజనం పేరుంది. ప్రతి హోటల్లో ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో వెరైటీ ఐటమ్స్ ఒకప్పుడే కాకుండానే ఒకప్పుడు సిటీకి వెళ్ళేవాడు మన ఐటమ్స్. అలాంటిది నెల్లూరులో అనేక రకాల ఐటమ్స్తో కస్టమర్ ఒకప్పుడు హోటల్ రావాలంటే ఆలోచించేవాడు. ఈరోజు ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు హాలిడేస్ వస్తుందా, కుటుంబ సమేతంగా పోయి మన హోటల్లో భోజనం చేస్తాము అనే దాని గురించి అంటే అంత నాణ్యతమైన భోజనం అందిస్తారు. దాంట్లోనే మన ఉదయ్ గారు, సతీష్ గారు, మేఘనా గారు, అలాగే అఖిల గారు వీరందరూ కలిసి ఇది ధ్రువ్ తారా కేఫ్ చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఏర్పాటు చేశారు. ఈరోజు మన ప్రారంభం జరిగింది. కేఫ్ అంటే చాలామందికి ఏదో టీయో కాఫీ అనుకుంటాను, కానీ నేను కూడా అట్టే అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక స్టార్ హోటల్ లాగా అరేంజ్మెంట్స్ కానీ, ఆ చైర్స్ కానీ, లోపల కిచెన్లో మన కలబడి కనపడుతూ ఉండే కిచెన్ వాళ్ళు వేసే యూనిఫామ్స్ కానీ, వాళ్ళు చేసే ప్రతి ఐటమ్ కూడా నాణ్యతతో మీరు చూడకపోవడం. మీరు ఎక్కడైనా కూడా కిచెన్ ఎక్కడో ఉంటుంది, కానీ కిచెన్ మీకు కళ్ళ ముందు ఫ్రెష్గా ఇవ్వటం. అది కాకుండా సతీష్, సుధీర్ గారు ఎక్కువగా మనకి టిఫిన్ అనేది ఫేమస్ మన తమిళనాడు. ఆ తమిళనాడు ఐటమ్స్ కొంచెం మీరు పెట్టాలని చెప్పి తమిళనాడు మాస్టర్స్ వచ్చేసి నేను టిఫిన్ చేశాను. వడ కానీ, ఇడ్లీ కానీ, పొంగల్ కానీ, సార్ ఆఖరికి పాయసం కూడా ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. అలాగే కాఫీ తాగాను నేను. రాగి కప్పుల్లో మన పాతకాలంలో తాగేవాడు. అంటే ఏదైనా కూడా గ్లాస్లో తాగితే అది ఆనందం. ఆ కాఫీ కూడా చాలా టేస్ట్గా ఉంది. ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీగా వారం నుంచి ట్రై చేస్తూ నెల్లూరులో ఒక మంచి టిఫిన్ భోజనం అందియాలని డాక్టర్గా ఉండి సతీష్ గారు ఈ ఫీల్డ్లో రావటం, దానికి మేఘన గారు సపోర్ట్ చేయటం, అలాగే అఖిల గారు, సుధీర్ గారు మీకు తెలుసు మనుమంతా రెస్టారెంట్, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో పాటు ఇది కలిపి రావటం, అలాగే మన శ్రీమతి నెల్లూరు సుప్రియ గారు రావటము, ఇవన్నీ కూడా అందరూ మన 20 క్లాసుల కన్వీనర్స్ హరిబాబు గారు, అనాథరెడ్డి గారు, సాయి గారు, షార్ట్ ఫిల్మ్, అలాగే రమణయ్య గారు వీరందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. జహీర్ గారు, మన సితార గారు, మన విశాలాక్షి కోసి గారు వీళ్ళందరూ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. చాలా క్వాలిటీతో నెల్లూరులో కూడా ఇంకోటి ఎక్కడైనా నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా వెజిటేరియన్ హోటల్స్ ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చేసేది, టిఫిన్ చేసేది ఎక్కడ లేదు. ఫస్ట్ టైం నెల్లూరులో సెంట్రల్ ఏసీతో పెట్టడము చాలా క్వాలిటీ ఉంటుందండి. నెల్లూరు ప్రజలు కూడా ఎంతసేపు ఒకే హోటల్ కాకుండా కొత్త హోటల్ కూడా మీరు ప్రోత్సహించండి. ఎందుకంటే యువకులు వచ్చారు, సుధీర్ గారి డాక్టర్ గారి కాకుండా నేను ప్రజలకు ఒక మంచి భోజనం అందియాలని చెప్పి రావటం, ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలి. నెల్లూరు ప్రజలు కొత్త హోటల్ని ప్రోత్సహించండి. ధ్రువ్ తారా కేఫ్ కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని బ్రాంచ్లు కూడా చెప్పి అందరికీ ఆశిస్తుంటూ మేఘనా గారికి మరీ చెప్తున్నాను. ఎందుకంటే సతీష్ గారికి బాగా సపోర్టింగ్ కాబట్టి వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చేస్తూ నెల్లూరు ప్రజలు తప్పకుండా ధ్రువ్ తారా కేఫ్ని సక్సెస్ చేయాలని చెప్తూ కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు చేస్తాను. నమస్కారం అండి.
రెడ్డి. నేను మా హస్బెండ్ మేమిద్దరము ఆల్రెడీ 1.5 year బ్యాక్ మన్మంత్ర మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఇస్కాన్ టెంపుల్లో స్టార్ట్ చేయడం జరిగింది. నెల్లూరు ప్రేక్షకులందరూ చాలా అభిమానించారు, మాకు చాలా ఎంకరేజ్ చేశారు. మన్మంత్ర రెస్టారెంట్ చాలా బాగా డెవలప్ అయింది. అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని ధృవతార కెఫే అని ప్యూర్ వెజ్ కెఫే, బెంగళూరు స్టైల్ కెఫే అని పెట్టడం జరిగింది ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే మీల్స్, టిఫిన్స్, టీ, కాఫీ, స్నాక్స్, డెజర్ట్స్, ఈవినింగ్ అయితే చపాతీ, పూరి, చోలా పూరి, చాలా వెరైటీస్ ఆఫ్ దోశ అన్నీ పెడుతున్నాము. అండ్ కిచెన్ అంతా ఓపెన్ కిచెన్ పెట్టాము. సో ఎవరికైనా ఎలా వండుతున్నారు, ఎలా ఉండేది, ఎంత హైజీన్ స్టాండర్డ్స్లో మెయింటైన్ అవుతుంది అనేది క్లియర్గా కస్టమర్స్కి కనిపిస్తుంది. సో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా క్వాలిటీ ఇంగ్రీడియంటే మెయింటైన్ చేస్తున్నాము. మన్మంత్రాన్ని ఎంకరేజ్ చేసినట్టే ధృవతారాన్ని కూడా నెల్లూరు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నేను మీ మిస్సెస్ నెల్లూరు 2024 విన్నర్ సుప్రియాని. ఈరోజు మన మన్మంత్ర అఖిల గారు అండ్ సుధీర్ గారు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్లో ధృవతార కేఫ్ని సెకండ్ బ్రాంచ్ని ఓపెన్ చేశారు. మన్మంత్ర ఫుడ్ ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు. అక్కడ ఎంత హైజీనిక్గా టేస్ట్గా చేస్తారో అంతకన్నా ఎక్కువగా ఇక్కడ కేఫ్లో చాలా బాగా ఉంది. ఎక్కడో సిటీలకే పరిమితం అయ్యేంటి ఇలాంటి ఒక నేచర్, క్లైమేట్ కానీ ఇంటీరియర్ కానీ చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడా కూడా కూర్చొని ప్రశాంతంగా తినడానికి ఎక్కడా కూడా ఉండదు. అండ్ ఇక్కడ లేడీస్తో సహా అందరూ ప్రశాంతంగా కూర్చొని తినచ్చు. కేఫ్ అంటే ఓన్లీ కాఫీ, టీ అవే అనుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది, డిజర్ట్స్ ఉన్నాయి అండ్ ప్యూర్ వెజ్ మీల్స్ ఉన్నాయి. అన్ని చోట్ల నాన్ వెజ్జే చూస్తుంటాము అండ్ ఇక్కడ ప్యూర్ వెజ్ మీల్స్ ఉన్నాయి. ఈవినింగ్ చపాతీలు, పుల్కాలు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా హైజీనిక్గా కూడా ఉంది. టేస్ట్ అయితే నేను ఇక్కడ టేస్ట్ చేశాను. ప్రతి ఐటెం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ మన్మంత్రాన్ని ఎలా అయితే అందరూ ఆదరించారో ధృవతార కేఫ్ని కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను మీ మిస్ నెల్లూరు 2024 శ్రీయాని. ఈరోజు మన నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న ధృవంత్ర కెఫేకి అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్రేక్ఫాస్ట్ నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. మెన్యూలో ఉన్న అన్ని ఐటమ్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఆ డిజర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ట్రెండీ డిజర్ట్స్ మీరందరూ చూస్తూనే ఉంటారు. యూ గైస్ హ్యావ్ టు ట్రై ఇట్ మస్ట్గా. అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. కెఫే అయితే చాలా ఎస్థెటిక్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. మిస్ నెల్లూరు 2024 ఫస్ట్ రన్నర్. అండ్ నేను ఇక్కడికి వచ్చాను చూడడానికి. ఫుడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో అందజేస్తున్నారు. ప్రతిదీ ఐటమ్ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చాలా బాగుంది హోటల్ కూడా. అందరూ ఇక్కడికి వచ్చి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ధృవతార ఓపెనింగ్కి నేను చూడడానికి వచ్చానండి. ధృవతార అనే కెఫే ఓపెన్ అయింది. మన్మంత్ర మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ వాళ్ళు బ్రాంచ్ ఇంకొకటి స్టార్ట్ చేశారు. బట్ మన్మంత్ర వేరు, ధృవతార వేరు, రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అక్కడ లైక్ ఫుడ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ వెజ్ టిఫిన్స్ ఇంకా డెజర్ట్స్ అన్నీ ఉంటాయి. చాలా ఇంటీరియర్ చూస్తే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్లోనే మనం ఇలాంటి కెఫేస్ చూస్తుంటాము. చాలా బాగా ఇంటీరియర్ చేస్తున్నారు. కంఫర్టబుల్గా కూర్చొని అందరు కూడా తినగలిగేలాగా డిజైన్ చేస్తున్నారు. టేస్ట్ చేసి చూసాము, చాలా బాగుంది. అందరూ కూడా వెజ్ కావాలి, ప్యూర్ వెజ్ హైజీనిక్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు ధృవతారాన్ని విజిట్ చేసి మన్మంత్రాన్ని సక్సెస్ చేసినట్లుగానే ధృవతారాన్ని కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.